నమస్తే, వెల్కమ్ టు రాఖీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నర్సరావుపేట పట్టణంలో కల్తీ నూనె వాడుతున్న బిర్యానీ హోటల్స్. శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు సంచలన వ్యాఖ్యలు. టీటీడీ వస్త్ర దర్శనం పేరుతో ప్రముఖులకు టోకురా వేసిన ఘనుడు. సుమారు 4 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు బాధితుడు రాజేష్ వెల్లడి. నర్సరావుపేట ప్రకాష్ నగర్లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం. పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, ప్రభుత్వ అధికారులు. ఇన్ సర్వీస్ కోటా కుదింపు కోసం ప్రభుత్వం ఇచ్చిన జీవో 85 రద్దుకు డిమాండ్. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద డాక్టర్ల ఆందోళన. సొంత ఇల్లు ఉన్న సమస్యల వలయంలో ఇందిరమ్మ కాలనీ. మాచర్లలో దుర్భర పరిస్థితుల మధ్య జనజీవనం. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా లడ్డూ తయారీ. విమర్శించిన ఎమ్మెల్యే చదలవాడ. టీడీపీ నేత కపిలవాయి విజయ్ కుమార్. లడ్డూను కల్తీ చేసిన వారిపై చర్యలకు డిమాండ్. సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో న్యాయవాదుల ఫిర్యాదు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటర్ జోనల్ పోటీలు. ఏసీఏ సెంట్రల్ జోన్ క్రికెట్ అకాడమీ చైర్మన్ పురుషోత్తం. నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పట్టణంలోని బిర్యానీ హోటల్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బిర్యానీ హోటల్స్ నిర్వాహకులు కల్తీ నూనె వాడుతున్నట్లు స్పష్టం చేశారు. పట్టణంలోని 4 బిర్యానీ హోటల్స్లో కల్తీ నూనెలతో ఆహార పదార్థాలు వండుతున్నట్లు సమాచారం ఉందన్నారు. పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకుని ప్రజలను మోసం చేయడంపై మండిపడ్డారు. బిర్యానీ సెంటర్లలో చికెన్ను కల్తీ చేసి బిర్యానీ వండి ప్రజలకు అమ్మటం ఆక్షేపణీయమన్నారు. పేట ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చారు. ఎక్కడ పడితే అక్కడ బిర్యానీ తినవద్దు అని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు వ్యాఖ్యానించడం సంచలనం కలిగించింది. స్వయంగా ఎమ్మెల్యే చదలవాడ కల్తీ నూనె వాడుతున్నట్లు బిర్యానీ సెంటర్లపై వ్యాఖ్యానించిన నేపథ్యంలో సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో ఎదురు చూడాల్సి ఉంది. పల్నాడు జిల్లా కేంద్రంగా ఉన్న నర్సరావుపేటలో కల్తీ నూనెలతో బిర్యానీ తయారు చేసి అమ్మటానికి సహకరిస్తున్న అధికార సిబ్బంది వ్యవహారంపై కూడా ఎమ్మెల్యే చదలవాడ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు. కొన్ని బిర్యానీ పాయింట్ రన్ అవుతా ఉన్నాయి. ముఖ్యంగా నర్సరావుపేట పట్టణంలో కూడా 4-5 బిర్యానీ పాయింట్లో కూడా మరి స్వచ్ఛమైన నెయ్యిని వాడకుండా, నూనె వాడకుండా మరి జంతువుల నెయ్యిని వాడి బిర్యానీ మంచి రుచిగా తయారు చేస్తుంటే ప్రజలు ఎగబడి తింటున్నారు. మరి వీటి మీద కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ వీళ్ళందరూ కూడా దాడులు చేసి చర్యలు తీసుకోవాలి. ఇవాళ ప్రభుత్వం యొక్క ఆర్డర్ ఏంటంటే ఎక్కడైతే బిర్యానీ పాయింట్లు ఉన్నాయో స్వచ్ఛమైన మరి నూనె వాడుతున్నారు లేదో తెలుసుకోవాలి. మరి చాలా చోట జంతువుల కళేబరం నుంచి వచ్చిన నూనెని వాడి మరి బిర్యానీ పాయింట్ తయారు చేస్తున్నారు. కాబట్టి మరి చాలా మంది ఆరోగ్యాలు పాడైపోయే పరిస్థితి వాళ్ళు ఉంది. కాబట్టి ఎక్కడైతే తిరుపతి దేవస్థానంలో తీగలాగితే దొంకంత కదిలినట్టు రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడైతే హోటల్స్ ఉన్నాయో, బిర్యానీ పాయింట్లు ఉన్నాయో వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీడియా వాళ్ళు కానీ మరి ప్రజలందరూ, భక్తులందరూ కూడా దీని మీద దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే జంతువుల నూనె వాడుతారో వాటి మీద మనం కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి నర్సరావుపేటలోని కొందరు ప్రముఖులకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వస్త్ర సేవకు అనుమతులు ఇప్పిస్తారని మోసం చేసిన సంఘటన వెలుగు చూసింది. రాజేష్ అనే వ్యక్తి మాటలు నమ్మి మోసపోయిన బాధితులు ఒక్కొక్కరు 50,000 చొప్పున సమర్పించుకున్నట్లు సమాచారం. సుమారు 4 లక్షల రూపాయల నగదు ఫోన్పే ద్వారా ఇచ్చిన తర్వాత రాజేష్ సరిగ్గా స్పందించకపోవడంతో మోసపోయామని గ్రహించినట్లు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు బాధితులలో ఒకరైన కృష్ణయ్య అనే వ్యక్తి మీడియా ద్వారా జరిగిన మోసాన్ని వెల్లడించారు. రాష్ట్ర గవర్నర్ స్పెషల్ సెక్రటరీగా రాజేష్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడని కృష్ణయ్య తెలిపారు. గత ఏడాది అక్టోబర్లో 4 లక్షలు వసూలు చేశారని బాధితుడు తెలిపారు. డబ్బులు తీసుకున్న తర్వాత అందుబాటులో లేకుండా పోవడంతో మోసపోయామని గ్రహించామని అన్నారు. మేము పోయిన సంవత్సరం అక్టోబర్ 10వ తారీఖున టీటీటీ రాజేష్ అనే అతను వేరే మిత్రుల ద్వారా పరిచయం కావడం జరిగిందండి. ఆయన టీటీటీలో ఉన్న సేవలు ఏదన్నా కూడా నేను ఇప్పించగలను, నేను గవర్నర్ కోటాలు ఇప్పిస్తాను అని చెప్పడం జరిగిందండి. మేము వస్త్రం అడిగామండి. ఆ వస్త్రంది చాలా అరుదైన విషయం అండి. అది ఆ వస్త్రం అనేది చాలా ప్రముఖంగా చాలా అందరికి అందుబాటులో ఉండదు. అలాంటి వస్త్ర దర్శనం మనకు కల్పిస్తున్నాడు కాబట్టి అని మేము ఆశపడటం జరిగిందండి. ఆ వస్త్రం నిమిత్తమే అతను 50,000 రూపాయలు అడిగాడండి. మేము దానికి ఫోన్పే ద్వారా అతనికి 50,000 రూపాయలు పంపించడం జరిగింది. ఆ తర్వాత నుంచి సరైన రెస్పాన్స్ లేదండి. దర్శనం నిమిత్తం అడుగుతుంటే, వస్త్రం ఆ సేవ నిమిత్తం అడుగుతుంటే కూడా
ఎటువంటి రెస్పాన్స్ లేదండి. మేము మరలా కూడా ఫోన్లు చాలాసార్లు చేయటం జరిగింది. ఆ ఫోన్లు రెస్పాన్స్ 15 రోజులకి 20 రోజులకు ఒకసారి మెసేజ్ పెడుతూ ఉంటాడండి. ఆ తర్వాత ఎలాంటి రెస్పాన్స్ లేదండి. మా డబ్బులు మాకు ఇవ్వమంటాం, ఎనికి ఇవ్వండి అని చెప్పేసి మేము అడగటం కూడా జరిగిందండి. కానీ అతని ఇంతవరకు మా డబ్బులు కూడా మాకు రిటర్న్ ఇవ్వటం జరగలేదండి. దీని మీద గవర్నమెంట్ వారు కానీ వీళ్ళు కానీ కొంచెం చర్య తీసుకొని డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మా అమౌంట్ మాకు రిటర్న్ ఇవ్వాల్సింది కోరుతున్నామండి. మేము నలుగురు మిత్రులను కలిసి దీనికి ఇచ్చామండి. సుమారుగా 4 లక్షల రూపాయలు మేము వాళ్ళకి ఫోన్పే ద్వారా పంపించడం జరిగిందండి. ఆ అమౌంట్ దానికి సంబంధించిన కూడా ప్రూఫ్లు కూడా మా దగ్గర ఉన్నాయండి. ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా శనివారం నర్సరావుపేట 11వ వార్డు ప్రకాష్ నగర్లో ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు అధికారులతో కలిసి పర్యటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అన్నా క్యాంటీన్స్, డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు పెన్షన్ 3000 నుండి 4000కు పెంచడం జరిగింది. ఉమ్మడి ప్రభుత్వం ప్రజలకు పూర్తిగా అండగా ఉంటుంది. గత ప్రభుత్వంలో పేద ప్రజలకు ఏమాత్రం న్యాయం జరగలేదని ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు వ్యాఖ్యానించారు. వంద రోజుల్లో సంక్షేమం ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పట్ల నడిపిస్తున్న చంద్రబాబు గారి నాయకత్వం. 100 రోజుల్లో సంక్షేమంలో ఉన్న ఈ రాష్ట్రం మల్లమ్మ సెంటర్ నుంచి దాకా కొత్త రోడ్డు ఇంటింటికి 2 పూటలు తాగనీరు చంద్రబాబు గారి నాయకత్వం. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతున్న సందర్భంగా నరసరావుపేట నియోజకవర్గంలో మన చెదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాల్ని, ప్రజలకు అందించిన సంక్షేమ ఫలాలని ఇంటి ఇంటికి ప్రచారం చేయడం కోసం ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే అనే విషయాన్ని ప్రజల్లోకి అవగాహన కోసం మనం అందరం తీసుకెళ్తూ ఉన్నాం. ఇది చాలా శుభపరిణామం. అలాగే ప్రజలు కోరుకున్న ప్రభుత్వం, అలాగే ప్రజలకు సేవ చేసే మన నాయకుడు మళ్ళీ గెలిచిన తర్వాత 100 రోజులు జరిగిన తర్వాత సగర్వంగా మేము ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చుకున్నాము, మీకు ఏదైనా ఉంటే కష్టాలు మళ్ళీ చెప్పుకోండి, మేము వాటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మన నరసరావుపేటను కూడా నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకుందామని మళ్ళీ వాళ్ళకి పునరంకితమవుతూ వాళ్ళకి ప్రమాణం చేస్తూ గడప గడపకి వెళ్ళడం అనేది కూడా ఈ సందర్భంగా కూడా మేమందరం తెలుగుదేశం కేడర్గా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నరసరావుపేట పట్టణంలో మన స్థానిక శాసనసభ సభ్యులు అరవింద్ బాబు గారి నేతృత్వంలో మరి కూటమి నాయకులు, కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రాష్ట్రంలో మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 100 రోజులు పూర్తి చేసుకొని ఈ సందర్భంగా మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వ నాయకత్వంలో ప్రజాప్రతినిధులందరినీ కూడా ఇంటింటికి తిరిగి మరి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి 20 నుంచి 26వ తారీఖు దాకా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. 100 రోజులు ఏం చేశారంటే రాగానే మంచి ప్రభుత్వం ఎందుకంటున్నామంటే రాగానే మరి పెన్షన్ కూడా
3,000 రూపాయలని 4,000 రూపాయలు చేశారు. అట్లాగే ఎలక్షన్ టైంలో ఆ 2-3 నెలలు కూడా కలిపి 7,000 రూపాయలు అందించడం, అట్లాగే పూర్తి వికలాంగులకి 6,000 రూపాయలు ఇవ్వడం కూడా మరి చేశారు. అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మరి ప్రజలకు నిద్ర పట్టకుండా ఉన్న యాక్ట్ని వెంటనే రద్దు చేయటం, అట్లాగే మరి అన్నా క్యాంటీన్ 5 రూపాయలకే బీద వాళ్ళకి మరి అందరికి కూడా 175 క్యాంటీన్ని ప్రారంభం చేసి ఉదయం సాయంత్రం కూడా బీద ప్రజలందరికీ కూడా 5 రూపాయలకే మంచి భోజనాన్ని కూడా మరి అందించడం జరుగుతుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన ప్రీతమ నేత, మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మోడీ గారి ఆశీస్సులతోటి ఇవాళ ఒక ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. మరి ప్రభుత్వం వచ్చి 100 రోజులైన కార్యక్రమంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం ఎందుకు అనాల్సి వస్తుందంటే, ఈ ప్రభుత్వం ఏదైతే మరి అధికారంలో రాగానే మరి ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసేయడం జరిగింది, అదేవిధంగా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది, అదేవిధంగా మరి రోజువారీ పెన్షన్ కూడా 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 85 వెంటనే రద్దు చేయాలని డాక్టర్లు ప్రదీప్ వెంకటరమణ డిమాండ్ చేశారు. శనివారం నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల ఆందోళన చేశారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ జీవో నెంబర్ 85ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత ఏడాది ఉన్న ఇన్ సర్వీస్ కోటా కుదింపు చేయకుండా అలానే ఉంచాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల తాము నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు డిస్ట్రిక్ట్ నుంచి మేమందరం కలిసి పల్నాడు మెడికల్ ఆఫీసర్స్ రూరల్ వాళ్ళందరం కలిసి రిప్రజెంట్ చేయడానికి వచ్చాము. గవర్నమెంట్ని మా తరపున మేము కోరుకునే మా డిమాండ్స్ కానీ ఏదైతే కోరికలు కానీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ పీజీకి ఇన్ సర్వీస్కి సంబంధించిన 85 జీవోలో ఉన్న అమెండ్మెంట్స్ని కాకుండా వాటిని రివోక్ చేయాలని కోరుకుంటూ 50% నుంచి తగ్గించిన సీట్స్ని మళ్ళీ మాకు ఇచ్చి మేము చదువుకునే హక్కును మాకు కల్పించాలి అని కోరుకుంటూ విద్యని చదువుకోవడానికి నిమిత్తం పెట్టకుండా అదే విద్యతో మేము మెరుగైన వైద్యం అందించడానికి మేము సిద్ధంగా ఉండి మేము గవర్నమెంట్కి తోడుగా గవర్నమెంట్ మాకు తోడుగా ఉండాలని కోరుకుంటూ ఈ నిరసనను తెలుపుతున్నాము. వ్యతిరేకంగా కాదు, మాకు హెల్ప్ చేయమని మాకు తోడుగా ఉండమని కోరుకుంటూ ఈ ప్రొటెస్ట్ చేస్తున్నామండి. ఈరోజు మేము పల్నాడు డిస్ట్రిక్ట్స్ నుంచి నలుమూలల నుంచి పిహెచ్సి డాక్టర్స్ అందరం కలిసి జీవో 85కి వ్యతిరేకంగా మేము సైలెంట్ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ జీవో 85 అనేది గవర్నమెంట్ 27/2024న డాక్టర్స్కి పీజీ ఇన్ సర్వీస్ కోటాకి సంబంధించి ఈ జీవో 85ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ జీవో 85 ద్వారా ఏమవుతుందంటే మనకి ఏదైతే క్లినికల్ బ్రాంచెస్ 30% ఉన్న సీట్స్ 15%, ఆ 15% కూడా ఓన్లీ 6 బ్రాంచెస్కే మాకు పర్మిషన్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే నాన్ క్లినికల్ వచ్చేసేసి 50% ఉన్న సీట్స్ని 30% సీట్స్కి తగ్గించడం జరిగింది. దీనివల్ల దాదాపుగా 250 సీట్స్ ఏదైతే ఇన్ సర్వీస్ కోటాలో డాక్టర్స్ నష్టపోవటం జరుగుతుంది. సో కాబట్టి ప్రజలకి వైద్యం చేయడానికి అలాగే ప్రజలకి రూరల్ ఏరియాస్లో మెరుగైన వైద్యం చేయడానికి డాక్టర్స్ మేము పీజీ చేసుకొని ఇన్ సర్వీస్లో మెరుగైన వైద్యం ఇవ్వటానికి మాకు అవకాశం లేకుండా పోతుంది. ఏదైతే మేము పిహెచ్సిలో చేసి మేము మా మెరుగైన సర్వీసెస్ ఇవ్వటానికి మేము హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నామో ఆ అవకాశం అనేది మాకు లేకుండా పోతుంది. సో కాబట్టి గవర్నమెంట్ వెంటనే ఈ జీవో 85ని రద్దు చేసి మా యొక్క డిమాండ్స్ని నెరవేర్చి ఏదైతే మేము డాక్టర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నామో సామరస్యంగా ప్రొటెస్ట్ చేసిన దానికి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మాకు మంచి స్పందన లభించి మా యొక్క డిమాండ్స్ అన్ని నెరవేరుస్తారని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మాచర్ల పట్టణంలో 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ కాలనీలో మాచర్ల పట్టణంలోని 274 పేద కుటుంబాలకు ఇంటి పట్టాలు రాగా 100 కుటుంబాలకు చెందిన వారు ఇళ్లు నిర్మించుకున్నారు. నిర్మాణం పూర్తి చేసుకున్న 100 ఇళ్లలో 50 కుటుంబాల వారు నివాసం ఉంటున్నారు. కాలనీలో విద్యుత్ లైన్లు వేసి వీధి దీపాలు అమర్చలేదు. కొన్ని విద్యుత్ స్తంభాలు పూర్తిగా ఒరిగి పడిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి. కాలనీ వాసులు తాగునీటి కోసం 2 కిలోమీటర్లు వెళ్లాలి.
మాచర్ల హైదరాబాద్ హైవే రోడ్డు పక్కనే ఉన్న ఇందిరమ్మ కాలనీలో 15 ఏళ్లుగా పాలకులు నిర్లక్ష్యం వలన మౌలిక వసతులు సమకూరలేదు. నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకోవడంతో దయ్యాల కాలనీగా పేరు తెచ్చుకుంది. కాలనీ మొత్తం పిచ్చి కంప చెట్లు పెరిగి పగలే పాములు తేళ్లు తిరుగుతూ ప్రజలను భయపెడుతున్నాయి. ప్రతికూల పరిస్థితుల్లో ఉండలేక కొందరు ఇళ్లు వదిలి వెళ్లిపోగా మరికొందరు నిర్మాణంలో ఉన్న ఇళ్లను సగంలో వదిలేశారు. సమస్యలను ఎన్నో మార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందన కరువైందని కాలనీ వాసులు వాపోతున్నారు. 15 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సమస్యలు తీర్చలేదని, ప్రస్తుత ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అయినా కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. రాత్రి అయితే భయంగా ఉందని షేక్ బీబీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇళ్ల ముందే మురుగునీరు చేరిందని ఎడ్లపల్లి సుబ్బమ్మ అన్నారు. మంచినీటి కోసం 2 కిలోమీటర్లు వెళ్లి రావాల్సి ఉందని మహంకాళి శ్రీను తెలిపారు. గత 5 ఏళ్ల కాలంలో వైసీపీ తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఆచార వ్యవహారాల్లో జోక్యం చేసుకుని అపవిత్రం చేశారని నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు విమర్శించారు. దైవంపై భక్తి లేని వ్యక్తులను చైర్మన్లుగా చేసి తిరుపతిలో జోక్యం చేసుకోవడం దుర్మార్గమన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ తిరుమలకు అప్పటి వైసీపీ నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి వెళ్లినప్పుడు ప్రసాదం బాగోలేదని ఫిర్యాదులు భక్తులు చేయడం జరిగిందని, అదే విషయాన్ని అప్పటి దేవాదాయ శాఖ మంత్రికి తెలియజేసినట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తిరుపతి మహాప్రసాదం లడ్ల మీద కూడా రాజకీయం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారని చాలా విడ్డూరంగా చెప్పారు. నేను కూడా భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను. ఫిబ్రవరి నెలలో అంబర్ రాంబాబు గారు మినిస్టరు నేను తిరుపతి వెళ్ళాం. ఆయనతో పాటు దైవ దర్శనం చేసుకున్నాను. మరుసటి రోజు ఉదయం ఏమండి భక్తులు భోజనం ఏం బాగలేదు, నోట్లో కూడా మేము ఇబ్బంది పడుతున్నాం అని చెప్పారని ఆ రోజు మినిస్టర్ గారికి కూడా నేను చెప్పడం జరిగింది. కొవ్వు పదార్థాలు వాడారు, అది 100కి 100 నిజం. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు టేస్ట్ చాలా తేడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు గత 100 రోజుల నుంచి ఆయన చేసిన ప్రజలకి ఎవరు మర్చిపోరు. ఓం నమో వెంకటేశాయ, ధర్మో రక్షిత రక్షిత. గడిచిన 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతి దేవస్థానంలో ఆ దేవదేవునికి జరుగుతున్న అన్యాయాలు అన్నీ కావు. ఒక హిందూ ధర్మ సాంప్రదాయ ప్రకారము కాకుండా దేవుని మీద ప్రేమ లేని ఒక వ్యక్తిని తెలుగుదేశం టీడీటీ బోర్డు చైర్మన్గా పెట్టడం, ఎవరైతే మరి సీనియర్ అర్చకులు ఉన్నారో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నారో వారిని కూడా తీసివేయడం జరిగింది. ఎంతో మంది అధికారులు మార్చడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో మరి అక్కడ ఎన్నో తిరుపతి దేవస్థానంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా అన్యాక్రాంతమైనవి. అవినీతి దుర్మార్గాలన్నీ పెచ్చిమీరిపోయినాయి. ఇటువంటి కార్యక్రమాల్లో అక్కడ జరిగే అన్నదానం కూడా సరైన రీతిలో లేదు, సరైన క్వాలిటీ కూడా లేని పరిస్థితి. ఇవన్నీ కూడా చాలాసార్లు పేపర్లకు రావడం జరిగింది. అదేవిధంగా తిరుపతి లడ్డు ఆ దేవదేవుని యొక్క స్వరూపాన్ని మరి భక్తులందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వాడాల్సిన పరిస్థితిలో ఇంతకుముందు ఎవరైతే ఆవు నెయ్యిని సప్లై చేస్తున్నారో వారిని కూడా తీసివేసి వేరే కాంట్రాక్ట్ పెట్టుకోవటం ఈ వైసీపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గం. ఒక లడ్డుని స్వచ్ఛంగా తయారు చేయాలంటే ఒక స్వచ్ఛమైన ఆవు నెయ్యిని తీసుకోవాలి. అలా కాకుండా జంతువుల నెయ్యితోటి హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్టు స్వామివారి లడ్డును తయారు చేయటం ఇది చాలా బాధాకరమైన విషయం. గత 5 సంవత్సరాల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదాల తయారీలో జరిగిన అవకతవకల మీద చర్యలకు డిమాండ్ చేసిన న్యాయవాదులు గత పాలకులైన చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, చైర్మన్
భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి వారికి వెన్నంటి ఉన్న అసలు సూత్రధారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలపై చట్టపరమైన చర్యలు తీసుకుని హిందువుల మనోభావాలను మరియు దేవస్థాన పవిత్రతను కాపాడాలని కోరారు. లడ్డూను అపవిత్రం చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సత్తెనపల్లి డిఎస్పీఎం హనుమంతరావు, పట్టణ ఎస్ఐ సంధ్యారాణులకు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఫిర్యాదు అందజేసిన వారిలో సత్తెనపల్లి న్యాయవాదులు మద్దినేని వెంకట చలపతిరావు, అనుమోలు జయరాం, చలువాది చిన్న సత్యనారాయణ, దివ్యల శ్రీనివాసరావు, కల్లం వీర భాస్కర్ రెడ్డి, పూదోట రాజు, రాయసం వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. శిక్షించాలి. లడ్డూ ప్రసాదాల్లో కో పదార్థాలను, జంతు కళేబరాలను వినియోగించినటువంటి కారకులైన వారిని ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో అమ్మేటటువంటి లడ్డూ ప్రసాదాల్లో కల్తీ జరిగినట్లుగా ఎన్నోసార్లు గత ప్రభుత్వంలో హయాంలోనే ఎన్నోసార్లు భక్తులు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకున్న వారు లేరు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనిపైన సమగ్ర విచారణ చేయాలని చెప్పి ఎంతో మంది భక్తులు ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద ల్యాబ్ పంపించడం జరిగింది. ఆ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం ఆల్రెడీ లడ్డూ ప్రసాదాలలో కల్తీ జరిగిన మాట వాస్తవే. చేప నుంచి చేసినటువంటి ఆయిల్ మరియు జంతువుల కళేబరాల నుంచి కొవ్వుని కరిగించి తీసిన ఆయిల్ తోటి లడ్డూ ప్రసాదాలు తయారు చేసినట్లుగా గుర్తించారు. తిరుపతి దేవస్థానంలో ప్రసాదాలు కల్తీ జరిగినాయని గత 5 ఏళ్ల నుంచి కూడా భక్తులు మాట్లాడుతున్నప్పటికీ ఎవరు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం రాగానే దానిపైన ఎంక్వైరీ చేసి అది చెప్పింది నిజమేనని, ప్రసాదాల్లో కల్తీ జరిగిందని నిర్ధారించారు. అదేవిధంగా ల్యాబ్ రిపోర్ట్లు కూడా కల్తీ జరిగిందని నిర్ధారించాయి. కాబట్టి హిందువుల యొక్క మనోభావాల్ని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల యొక్క మనోభావాల్ని గాయపరిచిన గత ప్రభుత్వంలోని బాధ్యులందరిపైన కూడా చర్యలు తీసుకొని తగు న్యాయం చేయాలని ఈ రోజు లీగల్ సెల్ తరఫున రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. గత 4 రోజులుగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు జరుగుతున్నట్లు సెంట్రల్ జోన్ క్రికెట్ అకాడమీ చైర్మన్ కేవి పురుషోత్తం తెలియజేశారు. పోటీలు మరో 3 రోజులు కొనసాగుతాయని వెల్లడించారు. క్రికెట్ కోచ్ సరస్వతి రెడ్డి మాట్లాడుతూ నార్త్ జోన్ మరియు సెంట్రల్ జోన్ మధ్య పోటీ జరుగుతుందని తెలిపారు. వర్షం కారణంగా కొంతసేపు ఆటను ప్రారంభించడంలో ఆలస్యం జరిగిందన్నారు. ఈరోజు నార్త్ జోన్ గాను సెంట్రల్ జోన్కి మ్యాచ్. టాస్ సెంట్రల్ జోన్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఇప్పుడు అంటే కొద్దిగా ఎర్లీగా కొద్దిగా పెట్టుకోవడం వల్ల మ్యాచ్ లేట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు వికెట్ బాగానే ఉంది. ఇంకా ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎస్కేఆర్బిఆర్ క్రికెట్ గ్రౌండ్లో గత 4 రోజుల నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇంటర్ జోనల్ అండర్ 23 బాయ్స్ గ్రూప్ మ్యాచెస్ నడుస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు సెంట్రల్ జోన్ వర్సెస్ నార్త్ జోన్ మ్యాచ్ ఈరోజు స్టార్ట్ అయింది. సెంట్రల్ జోన్ టాస్ గెలిచి ఈరోజు బ్యాటింగ్ ఎంచుకుంది. ఉదయం కొంచెం నేను రాత్రి పడినటువంటి వర్షం వల్ల ఉదయం కొద్దిగా వెట్గా ఉండటం వల్ల గ్రౌండ్ మ్యాచ్ కొంచెం లేట్గా స్టార్ట్ అయింది. లంచ్ తర్వాత స్టార్ట్ అయింది. సో ఈ మ్యాచ్ 3 రోజులు జరుగుతుంది. తర్వాత రెస్ట్ డే, ఆ తర్వాత చివరి మ్యాచ్ సౌత్ జోన్ వర్సెస్ నార్త్ జోన్ ఉంటుంది ఇదే గ్రౌండ్లో. ఇది మొత్తం కూడా ఏసీఏ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మ్యాచ్ ఇవన్నీ కూడా గుంటూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ హోస్ట్ చేస్తూ ఉంది ఈ మ్యాచ్ అన్నిటికీ కూడా. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు శనివారం గుంటూరు సిపిఐ కార్యాలయంలో మాట్లాడుతూ వైసీపీ నేతలు చేసిన లడ్డూ అక్రమ తయారీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ప్రత్యేక కేసుగా తీసుకుని విచారణ జరిపించాలని కోరారు. ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ టీటీడీకి వారి ఐటమ్స్ అన్ని ఆహార పదార్థాలకు సంబంధించి వాళ్ళు మాత్రమే దాని మీద ఎంక్వైరీ చేస్తారు తప్ప స్టేట్ ఫుడ్ సేఫ్టీ అథారిటీకి ఎంట్రన్స్ లేదు తిరుమల కొండ మీద. దాంతో ఎవరు చైర్మన్గా ఉంటే వాళ్ళు, ఎవరు ఈఓగా ఉంటే వాళ్ళు, వాళ్ళ సొంత ఎస్టేట్ కాబట్టి వాళ్ళు ఏ రకమైన జంతు కళేబరాలకు సంబంధించిన కొవ్వును కరిగించి నేతిలో కలిపినా కూడా దిక్కుమొక్కు లేని పరిస్థితి టీటీడీలో ఏర్పడింది. ఇవాళ రాష్ట్రాన్ని ఊపేస్తున్నటువంటి దేశంలో పెద్ద చర్చనీయాంశమైనటువంటి ఈ లడ్డు
దాన్ని అపవిత్రంగా పంచారనేటటువంటి దానిపైన స్పష్టమైనటువంటి ఎంక్వైరీ వేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు శనివారం రాజుపాళ్లెం మండలం మొక్కపాడు గ్రామంలో 100 రోజుల పాలనలో అమలు చేసిన పథకాల గురించి ఇంటింటికి వెళ్లి సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ వివరించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. గ్రామంలో సీసీ రోడ్లు మరియు సీసీ డ్రైన్స్ శంకుస్థాపన చేశారు. పెన్షన్ 4000కు పెంచి ఇంటి వద్దే 1వ తేదీన అందిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడ శంకు అమ్మా చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది. 100 రోజుల్లోనే 4000 రూపాయలు పెన్షన్ చేశాము. మరి ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక రోడ్డు వేసారా మీ ఊళ్ళో? వేయలేదుగమ్మా. మరి ఇప్పుడు మేము వేస్తున్నాం, రోడ్డు వేస్తున్నాం, పెన్షన్ ఇస్తున్నాం, సీసీ డ్రైన్స్ కట్టిస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తయింది. ఆ సందర్భంగా రాష్ట్రం అంతా కూడా 20వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు కూడా ఈ రకమైనటువంటి పాంప్లెట్స్ ప్రతి ఇంటికి ఇచ్చి ఈ 100 రోజుల్లో మీ ప్రభుత్వం మీ ఆశీస్సులతో వచ్చి ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎంతో అనుభవం కలిగినటువంటి నాయకుడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఎంతో ముందు చూపుండి విజన్ ఉన్నటువంటి నాయకుడు ఆయన. 2009 ఆ ప్రాంతంలో విజన్ 2020 అని ఇవ్వటం జరిగింది. మరి ఇప్పటికీ అప్పటి తాను విజన్ వల్ల ఇవాళ హైదరాబాదు భారతదేశంలోనే ఒక మహానగరాల్లో హైదరాబాద్ ఒక మహానగరం కావడానికి కారణం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి 14 సంవత్సరాలు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేయటమే ప్రధాన కారణం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏబీ బులెటిన్ విశేషాలు కీప్ వాచింగ్ రాఖీ న్యూస్.